పేకాట రాయులను పట్టుకునేందుకు సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పోలీసులు ఓ ప్రయోగం చేశారు. కూలీల వేషం వేసుకొని వెళ్లి నిందితుల్ని పట్టుకున్నారు. సినిమా రేంజ్ లో జరిగిన ఈ ట్విస్ట్ కి పేకాట రాయులు కంకు తిన్నారు. పోలీసుల చాకచక్యం చూసి స్థానికులు శభాష్ అంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో ఎక్కువగా పేకాట ఆడుతున్నారు. పోలీసులు రాగానే పరుగులు తీస్తున్నారు. అయితే పేకాట రాయులను పట్టుకోవటం పోలీసులకు సవాల్గా మారింది. దీంతో కాకీలు కూలీల వేషం వేశారు. బందనకల్ గ్రామ శివారు ప్రాంతంలో పంట పొలాల మధ్య పేకాట ఆడుతున్నారనే సమాచారంతో రంగంలోకి దిగారు. సీన్లోకి పోలీసులు వచ్చిన వ్యవసాయ కూలీలు పెద్దగా పట్టించుకోలేదు. వ్యవసాయ కూలీలుగా భావించి పేకాట రాయులు దర్జాగా పేకాట ఆడుతున్నారు. దగ్గరికి వెళ్లిన పోలీసులు వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 7గురిని అరెస్టు చేసి వారి నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు పేకాట రాయుళ్లు పేకాట ఆడాలంటే భయపడుతున్నారు. పేకాట ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈ పేకాట రాయులు తమ నిత్యం కూడా పోలీసుల కొనసాగల నుంచి తప్పించుకోవడానికి నిత్యం తన స్థావరాలను మార్చుకుంటూ పేకాట ఆడుతూ ఉంటారు. ఈ నేపథ్యం లోపల రాజన్న జిల్లా పోలీసులు అయితే ఇటు పేకాట రాయులకు వేషం మార్చి జలకిచ్చినటువంటి పరిస్థితి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లోపల చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే ముస్తాబాద్ మండలము బందనాకల్ గ్రామ శివారు లోపల పేకాడుతూ ఆడుతున్నారనేటువంటి సమాచారం వచ్చినటువంటి నేపథ్యం లోపల ఇటు ముస్తాబాద్ పోలీసులు వేషాలు మార్చి కూలీ అవతారం ఎత్తి పేకాట రాయులను పట్టుకోవడానికి అయితే బయలుదేరారు. పంట పొలాల మధ్య పేకాట ఆడుతున్నటువంటి సమాచారం మేరకు అక్కడ పంట పొలాల లోపల కూలీలుగా మారి పేకాట స్థావరం దగ్గరికి వెళ్ళారు. అయితే ఆ పేకాట రాయులు వీళ్ళందరూ కూడా వ్యవసాయ కూలీలుగా భావించి దర్జాగా పేకాట ఆడుతున్నటువంటి సమయం లోపల ఒకేసారిగా ఇటు పోలీసులు మారువేషం లోపల ఉన్నటువంటి పోలీసులు ఆ పేకాట రాయులను ఒక్కసారిగా అక్కడికి వెళ్లి పట్టుకోవడం జరిగింది. దీంతో ఆ పేకాట రాయలు రెడ్ హ్యాండెడ్ గా దొరికినటువంటి పరిస్థితి కనబడుతుంది. 7గురు పేకాట రాయలను దొరకబట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నగదు స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నిత్యం పేకాట రాయులను పట్టుకోవడానికి ఎన్ని పన్నాగాలు పడినా కానీ వారు తమ స్థావరాలను మారుస్తూ ఈ రోజు ఒక గ్రామంలో ఆడితే రేపు ఇంకొక గ్రామం లోపల ఆడుతూ ఉంటారు. ఈ నేపథ్యం లోపల పేకాట రాయులకు అయితే మారువేషం లోపల వెళ్లి పేకాట రాయులను పట్టుకోవడంతో సిరిసిల్ల జిల్లా పోలీసులను శభాష్ అని అంటున్నారు రేణుశ్రీ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.